హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు అయితే ఒక ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ వ్లాగ్ చేద్దామన్నమాట. నేనైతే నా ఫ్రెండ్స్ని ఒక చాలా ఇయర్స్ తర్వాత కలిసాను. సో ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్ ఏరియాకి వెళ్ళబోతున్నాం అనమాట. సో పీస్ఫుల్ ఏరియా అంటుంది ఏదో అనుకుంటున్నారేమో, కానీ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా ఫ్రెండ్ అయితే మ్యారేజ్ అయిపోయి, నా డిగ్రీలోనే తనకి మ్యారేజ్ అయిపోయిందనమాట. సో డిగ్రీ అయ్యి 3 years అయింది. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ తనని కలిసాను. చాలా హ్యాపీగా అనిపించింది. సో అందుకోసమే తను భద్రాచలంలో ఉంటుంది, అంత దూరం నుంచి పండగ అని చెప్పేసి వచ్చింది. సో ఒక్కసారి కలిసి వెళ్తే మంచిది కదా అని చెప్పేసి కలిసామన్నమాట. ముగ్గురం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎప్పుడు ఇంకా ఒక అమ్మాయి మిస్ అయింది, బట్ తన్ని కూడా ఈవినింగ్ కలుద్దామని చెప్పేసి అనుకున్నాం. తను కొంచెం స్టడీస్లో బిజీగా ఉండడంతో సో తను రాలేకపోయిందనమాట. మేమందరం అయితే మంచిగా ఎంజాయ్ చేసాము, బాగా చిల్ అయ్యాము. ఒక మంచి బిజీ స్కెడ్యూల్లో, అంటే మరీ అంత బిజీ కాదులేండి, బట్ బిజీ స్కెడ్యూల్లో కలవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా కలిసాము. దట్ వాజ్ ద బెస్ట్ థింగ్ హియర్. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు? మేమైతే బీచ్కి వెళ్దాం అనుకున్నాము, కానీ ఎప్పుడు ఆర్కే బీచ్కేనా అని చెప్పేసి చాలా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి అని చెప్పి భీమిలి అయితే వెళ్తున్నాం అనమాట. భీమిలి బీచ్కి అయితే వెళ్తున్నాం. చాలా బాగుంది భీమిలి బీచ్ అయితే. ఆల్రెడీ నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ వెకేషన్ వ్లాగ్ అయితే చేశాను. అందులో కన్నా ఇప్పుడు ఇంకా మంచిగా క్యాప్చర్ చేశాను, ఎందుకంటే నాది కొత్త మొబైల్ కాబట్టి బాగా వచ్చాయి అన్నమాట. సో ఇక్కడ వెళ్ళగానే మనకి ఎప్పుడు వెల్కమ్ చేసేవి ఇవి మాత్రమే. సో మ్యాక్సిమం ఇక్కడ చాలా తక్కువ రేట్ అంటారు, కానీ తక్కువ రేట్ ఏం లేవు, సేమ్ అలాగే ఉన్నాయి ప్రైజెస్ అంతా కూడా. సో మంచిగా వెల్కమింగ్ అయితే బాగుందన్నమాట. అంటే మనల్ని ఎవరు వెల్కమ్ చేయరు ఎక్కడ కూడా, బట్ అక్కడ ఉండే డిఫరెంట్ థింగ్స్ అట్రాక్టివ్గా కనిపిస్తాయి కదా, అవే మనల్ని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో బీచ్కి అయితే వచ్చేసాము. చాలాసేపు జర్నీ చేసి బీచ్కి అయితే వచ్చాము. యాక్చువల్గా జర్నీయే ఉంది ఇందులో, బీచ్లో ఎంజాయ్ చేసింది ఏం లేదు, బట్ ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి అన్నారని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. నేనైతే ఆల్రెడీ ఒకసారి చూసాను, నార్మల్గానే ఉంది. అండ్ ఇక్కడ చాలా బాగుంది. అండ్ బాగా అంటే ఆర్కే బీచ్ కన్నా కొంచెం ఇక్కడ బాగానే ఉంది, బాగా డెవలప్ చేశారు కూడా, చాలా బాగుంది. మేమైతే ఎక్కువసేపు ఏం లేము. అండ్ బీచ్లోకి వెళ్ళగానే మనకి గుర్తొచ్చేది ఫొటోస్, వీడియోస్, అంతే, ఇంకంతకు మించి ఏం లేదు. నాకు కొంచెం హెల్త్ కొంచెం అన్ఈజీగా ఉండడంతో నేను బీచ్లోనికి ఏం వెళ్ళలేదు. జస్ట్ కొంచెం అలా నించొని కొంచెం సేపు అలా కాళ్ళు తడిచేంత వరకు ఉండి అలా ప్రశాంతంగా బీచ్ని ఎంజాయ్ చేశాను అనమాట. సో అదే నా ఓన్ కంపెనీయే నాకు చాలా బాగా అనిపిస్తుంది. నాకు నేనుగా లోన్గా ఉన్నప్పుడే నేనే చాలా మంచిగా మాట్లాడుకుంటా అనమాట. నాలో నాకే మోటివేషనల్గా అనిపిస్తుంది. మీకు అలా అనిపిస్తే కమెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళాను కాబట్టి ఫ్రెండ్స్తో కూడా బాగా ఆడుకున్నా. అండ్ వీళ్ళైతే చాలా ఎక్సైటెడ్, తినైతే ఇంకా ఎక్సైటెడ్. సో వాళ్ళిద్దరూ చాలా బాగా ఆడుకున్నారు. అండ్ నేనైతే వాళ్ళ కోసం వీడియోస్, ఇంకా నా ఛానల్ కోసం వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. సో మన ఛానల్లో వీడియోస్ ఎలా ఉంటున్నాయి, ఎలా పెడుతున్నా, దానికోసం కమెంట్ చేయండి. ఎప్పుడు ప్రతి ఒక్క వీడియోలో కూడా ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటా. ఓకే, అడిగి నాకు బోర్ కొట్టింది, మీకు బోర్ కొట్టిందో లేదో తెలియదు కానీ, బట్ కమెంట్ చేసేయండి. సో నేనైతే అలాగా కొంచెం నార్మల్గా చిల్ అయ్యా అనమాట. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా బీచ్కి వెళ్తే. అసలు ఎక్కడ లేని అసలు ఒక్క ఆలోచన కూడా ఉండదు, అంత ప్రశాంతంగా ఉంటుంది. సో ఒక 1/2 hour ఉన్నామేమో బీచ్లో అంతే, బట్ జర్నీ అయితే 1.5 hour జర్నీ చేసి అక్కడికి వెళ్ళామన్నమాట. బట్ ఏదైతే ఏంటి చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ తినడం కూడా మానేసి ఇంకా వెళ్ళిపోయాము. ఇంకెక్కడైతే ఏం దొరుకుతా తిందాంలే అని చెప్పి చూసేసరికి ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఇంకా నూడిల్స్ ఉంది, అవి కూడా తిన్నాము. అండ్ ఇక్కడైతే మంచిగా ఎక్కడికి వెళ్ళినా మనకి షాపింగ్ అంటే పిచ్చి కదా. సో స్ట్రీట్ షాపింగ్ కూడా చేసేసాము. షాపింగ్ అంటే ఎక్కువ ఏం చేయలేదు. నేనైతే ఇయర్ రింగ్స్ కలెక్షన్ నాకు బాగా నచ్చి తీసుకున్నా. ఇయర్ రింగ్స్ ఎక్కడికి వెళ్ళినా ఇయర్ రింగ్స్ మాత్రం అస్సలు వదిలిపెట్టను. అండ్ ఇక్కడైతే మంచిగా వీడియోస్ తీస్తున్నాం, కానీ బిహైండ్ ద సీన్స్ చాలా
అసలు కొన్ని ఫన్నీ థింగ్స్ తీయడం మర్చిపోతూ ఉంటాము. అసలైనవి మర్చిపోయి అన్నీ తీస్తామన్నమాట. సో, యాక్చువల్‌గా నేను ఐస్ క్రీమ్ కొన్నాను. ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను. తింటూ ఉంటే నా స్పూన్ పడిపోయింది. మళ్ళీ ఆ స్పూన్ కోసం ఇంకొక ఐస్ క్రీమ్ కొనుక్కున్నాము. అలా జరిగిందనమాట. సో, అలాంటి థింగ్స్ చాలానే జరిగాయి. అవన్నీ స్వీట్ మెమరీస్ అనమాట. ఫ్రెండ్స్‌తో వెళ్ళినా, ఎవరితో వెళ్ళినా కూడా అలాంటివి మళ్ళీ తలుచుకుంటే మాత్రం చాలా స్వీట్ మెమరీస్ ఉంటాయి. అండ్ నాకైతే ఒక థ్రిల్లింగ్ అయిన అడ్వెంచర్స్ చేయాలనిపిస్తది. చాలా థ్రిల్ ఫీల్ అయ్యే అడ్వెంచర్స్ అనమాట. అది కూడా ఫ్రెండ్స్‌తోనే చేయాలనిపిస్తది. అమ్మాయిలు అసలు అబ్బాయిల కన్నా దారుణంగా తయారవుతారు కదా! సో, నాకైతే నా ఫ్రెండ్స్‌తోనే చేయాలనిపిస్తది. కానీ నా ఫ్రెండ్స్ అందరూ మాక్సిమం ఇన్నోసెంటే. అంత రౌడీ బేబీస్ ఎవరు లేరు. అండ్ ఇక్కడైతే ఈ రొయ్యలు బేరం ఆడదామని చెప్పి అనుకున్నాము. చేపలు అన్నిటిని బేరం ఆడేసాము. కాకపోతే ఒక్కటి కూడా తీసుకోలేదు. ఆళ్ళింకా పెట్టను కూడా పెట్టలేదు. మేమే వెళ్ళి ఎంత ఏంటి అన్నీ బేరం ఆడేసి కవర్‌లో కూడా ప్యాక్ చేయిచ్చాం ఒక దగ్గరైతే. ఇంక ప్యాక్ చేసిన తర్వాత ఇంక టైం అయిపోతుంది. బస్సులుంటాయో ఉండవో అని చెప్పి ఇంక కంగారు మీద వచ్చేసామనమాట. ఇంక అక్కడేం తీసుకోలేదు. సో, ఇంక ఈవినింగ్ అయితే అలా మంచిగా చిల్ అయితూ వచ్చేసాం. మాట్లాడుకుంటూ ఎలా జరిగింది, ఏంటి లైఫ్ ఏంటి అనేది మాట్లాడుకుంటూ వచ్చేసామనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకో ఫ్రెండ్‌ని కలిసే ఒక పనుంది. సో, తనైతే రాలేకపోయింది. తను చాలా బిజీ స్కెడ్యూల్‌లో తన డేట్స్ దొరకలేదనమాట మనకి. సో, చదువుకుంటుంది. సో, అందుకోసం అని చెప్పి తనని కూడా ఒకసారి మీట్ అయ్యి వెళ్ళిపోతే సరిపోతుంది కదా అని చెప్పి మీట్ అయ్యామనమాట. తన కోసం అయితే అక్కడ వెయిట్ చేస్తూ ఇంకా తనొచ్చిన తర్వాత కలిసేసి వెళ్ళిపోయాము. ఇంకా బస్సులైతే రాలేదు. ఆ రోజు కనుమ కాదు. అంటే పొంగల్ హాలిడేస్ లాస్ట్ డే అనుకుంటా. సో, ఆ రోజైతే అస్సలు బస్సులు ఖాళీ లేవు. ఫుల్ రష్‌గా ఉంది. బట్ అయినా సరే వచ్చేసాము ఫైనల్‌గా. ఏదో ఒక 7:00 అట్లా వచ్చేసామనమాట. ఇంకా మా ఫ్రెండ్‌నైతే కలిసి ఇంకా అందరి మీద దీవి తీరిపోయిందనమాట. ఇంకా దానికైతే వీడియోస్ అస్సలు ఇష్టం ఉండదు. సో, ఇంకలా తనని కూడా కలిసేసి వచ్చేసాము. ఇంకా దట్స్ ఫర్ ది వ్లాగ్ గైస్.